హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు, ఎందులో మనం ఉండాలి. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. మరి నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి. ఈ రోజు నుంచి కువైట్లో అయితే రంజాన్ పండుగ స్టార్ట్ అయితే అయ్యిందండి. మరి మా పనులు అయితే ఎలా ఉంటాయో చూడండి వీడియో అయితే. మేమైతే కొన్ని ఇప్పుడు నైట్ సామాన్లు కొన్ని అయితే తీసి అన్నీ శుభ్రంగా కడిగి పెట్టేసామండి. మరి భోజనానికి అయితే అన్నీ తీసుకుపోయి పెట్టాలి కదా, వాటిలో వేసి మరి ఏమేమి సామాన్లు నేను బయటకు తీసానో చూడండి. మరి నేనైతే గోధుమతో జీరీస్ అయితే చేస్తున్నానండి, ఎదుగున చూసేయండి. ఈ రోజు నుంచి రంజాన్ స్టార్టింగ్, మళ్ళీ వీడియో అయితే పెడతాను. మరి ఎన్ని వంటలు వండానో పెడతాను. ఇప్పుడైతే ఒక చిన్న వీడియో చూసేయండి, ఒక లైక్ ఇచ్చేయండి, సపోర్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. సరేనా? ఓకే, బాయ్. కువైట్లో వంట పని అంటే చాలా సులభమైనది అయితే కాదండి. మంచికి ఒక ఐటమ్స్ అయితే వండాలి. మరి ఈ పండగలో అయితే అన్నీ ఒక గూటికి అయితే చేర్చాలన్నమాట. అదేనండి మనం వంట చేసే సామాన్లన్నీ మేమైతే ఒకసారి అయితే పెట్టుకున్నాను. వంట చేసేటి కాదండి, చేసిండేటి తీసుకుపోయి పెట్టడానికైతే. మరి చూసేయండి వీడియో చూడండి ఫ్రెండ్స్. గోధుమలతో రైస్ అయితే చేస్తున్నానండి. అయితే గోధుమలు అన్నమాట, రాత్రి అయితే నానబెట్టుకున్నాను. ఇక్కడైతే మటన్ అండి, మటను గోధుమలతో అయితే చేస్తున్నాను అనమాట. జిరీస్ అంటారు వీటిని అయితే. ఇక్కడైతే ఉల్లిపాయ అల్లం అయితే వేస్తున్నానండి. ఇప్పుడైతే మసాలా అండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగనే మిరియాల పొడి, ఎలకల పొడి, పసుపు, మ్యాజున్ ఒకటి. ఇప్పుడైతే మనమైతే మటన్ అయితే వేసుకున్నాము. నానబెట్టుకున్న గోధుమలు ఇప్పుడైతే టమాటా, మ్యాజున్ మిర్చికి అయితే పట్టుకున్నాను, ఇదిగోనే వేసేసుకున్నాను. ఇది గోధుమలు మాంసంతో చేసిన హరీస్ అండి. ఇదైతే హరీస్ అయితే చేస్తున్నాను అనమాట. గోధుమలు మాంసంతో, వీటిని అయితే హరీస్ అంటారు. మాంసం అయితే వేసానండి. చూడండి ఫ్రెండ్స్, మాకైతే ఈరోజు మధ్యాహ్నం భోజనం ఆఫ్లికాయలు అనమాట. మరి మేము కూడా ఒక్క పొద్దు అయితే ఉండాలి కదా, ఉండేదైతే లేదండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే జిలీస్ కదా, ఇలా అయితే చేయాలండి. ఇదైతే చాలా టైం అయితే పడుతుంది అనమాట. సన్నగా మంటలో అయితే ఉడికించుకోవాలి గోధుమ మాంసం అనమాట. ఇదైతే చాలా ఇష్టంగా తింటారండి. ఈ రంజాన్ పండుగలో అయితే ఎక్కువ డైలీ అయితే చేయాల్సిందేనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చక్కెర పాకు అండి. చక్కెర పాకు అయితే పట్టేసానండి. వీటిలో అయితే నేను ఒక నిమ్మకాయ, చక్కెర, వాటర్, అలాగనే ఏలకల గుడ్డలు, కుంకుమ పువ్వు అన్నమాట, ఇలా అయితే వేసి పెట్టానండి. మరి పొద్దునకైతే నాకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడైతే ఇలా అయితే చేసి పెట్టుకున్నాను. ఒక బటర్లో అయితే వేసి పెట్టుకోవాలన్నమాట. మరి సామాన్లు అయితే చూసేయండి. ఇవన్నీ నేను వండిన వంటలన్నీ వీటిలో అయితే పెట్టి మరి లోపలికైతే తీసుకుపోయి టేబుల్ మీద అయితే పెట్టాలన్నమాట. మరి ఇక్కడైతే రైస్కు, మకరోనికి, నేను చేసే వంటలన్నిటికీ ఈ సామాన్లండి. చూడండి, ఇంకా జనాలు వచ్చినారనుకో ఎక్కువ అవుతాయి అన్నమాట. మనకి మనుషులు వచ్చినప్పుడు ఇంకా కొద్దిగా అయితే పడతాయి సామాన్లు. ఇక్కడైతే జ్యూసులు అయితే వేసుకునేదానికండి. ఈ రెండు అయితే ఇదే అన్నమాట, 3. ఇక్కడ సోర్బాకు, వాటర్కు, అన్నానికి చాలా ఈ సామాన్లన్నీ మాత్రం అయ్యానండి. చూడండి, ఇలా అయితే సర్ది పెట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ ఉన్న 2 అయితే తీసి పెట్టాను. మనకు ఇంకా జనాలు ఎక్కువ వచ్చినప్పుడు అయితే ఇంకా అవసరం పడతాయి, మళ్ళీ తీసి పెట్టుకోవాలన్నమాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. సరేనా?